వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ హాయ్ అండి. ఈ రోజైతే నేను ఒక మంచి ట్రావెల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో మరి చూసేద్దాం. ఇప్పుడైతే మనం ట్రెక్కింగ్ చేయడానికి వెళ్తున్నాం. అది ఎక్కడ ఏంటి అన్నది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ కాకుండా మీరైతే చూడండి. ఇందులో ముఖ్యంగా నేను ఇక్కడికి ఎలా వెళ్ళాలి, పార్కింగ్ ఉందా లేదా, ఏం తీసుకువెళ్ళాలి, ఏ డ్రెస్సెస్ వేసుకోవాలి, ఇంకా రెస్ట్ రూమ్స్ ఉన్నాయా లేవా, ఇంకా ఎంత టైం పడుతుంది, ఏ టైంలో విజిట్ చేయాలి, అక్కడ నైట్ టైం ఉండటం అవుతుందా లేదా, టికెట్ కాస్ట్ ఎంత, క్యాంపింగ్ చేసుకోవచ్చా లేదా, ఇలాంటివన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. ఇవంతా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. అలానే ఇప్పటి వరకు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మేము బయలుదేరేటప్పుడైతే వర్షం చాలా ఎక్కువగా వస్తుంది, అయినా కూడా వెళ్దామని రెడీ అయ్యాం. ఇప్పుడు మనం వెళ్తున్న ట్రెక్కింగ్ ప్లేస్ అయితే బుల్స్ ట్రెక్ అంటారు. ఇది మనకి షిల్లాంగ్లో ఉంది, ఇన్ మేఘాలయ. షిల్లాంగ్లోని వాహ్నియాంగ్లెంగ్ అనే ప్లేస్లో ఉంది. అసలు ఫస్ట్ అయితే ఈ ప్లేస్కి ఎలా వెళ్ళాలి అన్నది తెలుసుకుందాం. మనం ఫస్ట్ అయితే షిల్లాంగ్కి రావాలి అని అంటే మనకి బై రోడ్డే రావాలి. మనకి రైల్వే స్టేషన్ కానీ ఇంకా ఎయిర్పోర్ట్ కానీ షిల్లాంగ్లో లేదన్నమాట. ఎయిర్పోర్ట్ అనేది ఉంది కానీ అది అప్పుడప్పుడు క్లోజ్ అయిపోతూ ఉంటుంది, కంటిన్యూస్గా ఉండదు. అందువల్ల మనం గౌహతి వరకే మనకి ఎయిర్పోర్ట్ కానీ ఇంకా రైల్వే స్టేషన్ కానీ ఉంటాయన్నమాట. గౌహతి నుంచి మనం బై రోడ్ అనేది షిల్లాంగ్కి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు అది ఎలా రావాలి అన్నది మనం తెలుసుకుందాం. గౌహతి రైల్వే స్టేషన్ నుంచి అయితే బుల్స్ ట్రెక్కి 114 కిలోమీటర్స్ పడుతుంది. అలాగే గౌహతి ఎయిర్పోర్ట్ నుంచి అయితే బుల్స్ ట్రెక్కి రావడానికి 135 కిలోమీటర్స్ అయితే పడుతుంది. ఇప్పుడైతే మనం బుల్స్ ట్రెక్కి వచ్చేసామండి. ఇక్కడ మనం పార్కింగ్ అయితే రైట్ సైడ్ ఉంది. ఇలా ఇక్కడ రైట్ సైడ్ మనం పార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్. దీని తర్వాత నేను డిస్టెన్స్ ఇంకా కిలోమీటర్స్ అవన్నీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే పార్కింగ్ అనేది మనం చేసేసుకుందాం. పార్కింగ్ ఇక్కడ సేఫ్గానే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. పార్కింగ్ అయితే చాలా పెద్ద ప్లేసే ఉందండి. మేమైతే కార్ పార్క్ చేసి ట్రెక్కింగ్కి అయితే వెళ్తున్నాము. మనం కార్ దిగ్గానే బ్యాంబూ స్టిక్స్ అయితే అమ్ముతారండి, ఎందుకంటే నట్టానికి యూజ్ అవుతుంది అని చెప్పి జారిపోకుండా ఉండటానికి మనం ఆ స్టిక్స్ అయితే అమ్ముతారు. ఆ స్టిక్ కాస్ట్ అయితే ఒకటి 10 రూపీస్ మాట. మళ్ళీ మనం రిటర్న్ వచ్చేసేటప్పుడు ఇక్కడ వీళ్ళకి అబ్బచెప్పాలన్నమాట అది. ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం ట్రెక్కింగ్ అయితే. చూడండి ఇలా ఉంటుంది ఎంట్రన్స్ అయితే. ఇప్పుడు మనం రైట్ సైడ్కి అయితే పార్కింగ్ చేసాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి ఇలా తిరగగానే ఒక రూట్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇటు నుంచి మనం ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. మేము వెళ్ళే టైంకి అయితే ఫుల్గా క్లైమేట్ అనేది చాలా వర్షం వచ్చేటట్టు ఉందన్నమాట, అంత మబ్బుగా ఉంది క్లైమేట్ అనేది. మేమైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే టైం అయితే కరెక్ట్గా 12:57 అవుతుందండి, అంటే 1 o'clock అనుకోండి. 12:57 కరెక్ట్గా మేము స్టార్ట్ అయ్యాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది, ఇంకా ఆ వ్యూ పాయింట్ అయితే ఇంకా బాగుందండి. వర్షం అయితే రాకూడదు అని అనుకుంటున్నాం మేమైతే. ఇంకా నెక్స్ట్ పార్కింగ్ అయిపోయింది కదా, ఎలా వెళ్ళాలో తెలుసుకున్నాం. పార్కింగ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఏం తీసుకువెళ్ళాలి, ఇంకా ఏ డ్రెస్ వేసుకోవాలి, ఇలాంటివన్నీ ఇప్పుడు చెప్తాను. దీనికైతే మనం ఇక్కడ రైన్ అనేది ఎప్పుడైనా పడొచ్చండి. ఇక్కడ క్లైమేట్ నిమిషానికి ఒకలా చేంజ్ అవుతూ ఉంటుంది ఈ ప్లేస్లో. అందువల్ల మీరు అంబ్రెల్లా అన్నది ఎప్పుడు మీతో పాటే ఉంచుకోండి. అంబ్రెల్లా అనేది తీసుకువెళ్ళండి. అలానే డ్రెస్సెస్ అంటారా, మీరు డ్రెస్ మీ కంఫర్ట్గా ఎటువంటిదైనా వేసుకోవచ్చు. ఖచ్చితంగా అయితే షూస్ అయితే మనం ఖచ్చితంగా ఉండాలండి, లేదు అంటే అస్సలు నడలేమాట. స్లిప్పర్స్ కానీ ఇంకా ఎటువంటి హీల్స్ అనేవి ఏవి వేసుకోవద్దు, ఓన్లీ షూస్ మాత్రమే వాడండి. ఇంకా హైకింగ్ షూస్ అంటారు కదా, అవైతే ఇంకా బెటర్. ఇంకా కెమెరా అన్నది తీసుకువెళ్ళండి, ఎందుకు అంటే ఫోన్లో కన్నా కెమెరాతో తీసిన ఈ పిక్చర్సే చాలా బాగుంటాయి. ఫోన్లో అంత క్లారిటీగా ఉండదు. కెమెరా అన్నది తప్పకుండా తీసుకువెళ్ళండి. ఇంకా మీరు ఏమైనా అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాంప్ ఏదైనా వేసుకుందాము అని అనుకుంటే
టెంట్స్ కానీ ఏమైనా పట్టుకు వెళ్ళచ్చు. అలానే స్టవ్ కూడా చిన్న సైజ్ స్టవ్స్ ఏమైనా ఉంటే మీరు అక్కడ కుక్ చేసుకోవాలి అనుకుంటే అవి కూడా పట్టుకు వెళ్ళచ్చు. ఇంకా ఫుడ్ ఐటెం కూడా పట్టుకు వెళ్ళండి. ఓకే. ఇంకా ఇప్పుడైతే చూడండి, ఇక్కడ చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళైతే రస్బెర్రీ అంటారు కదా, ఆ ఫ్రూట్ని అమ్ముతున్నారు. ఆ ప్యాకెట్ ఒకటి అయితే 20 రూపీస్ అంట. అది మేము పర్చేస్ చేస్తున్నాం. వాళ్ళు అడిగితే చెప్తున్నారు 20 రూపీస్ అని. చూడండి, అవైతే చూడటానికి ఇలా ఉన్నాయి. మనం వెళ్ళే ఫుల్గా దారంతా కూడా ఈ చెట్లే ఉంటాయి. గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. ఇది పండు అయిన తర్వాత మాట. ఇందులో కొంచెం సాల్ట్ ఇంకా కారం అది జల్లి ఇస్తారు. చూడండి, ట్రీ అయితే ఇలా ఉంటుంది. ఇంకా తీసుకువెళ్ళాల్సిన ఐటమ్స్లో స్నాక్స్ కూడా మెయిన్ అండి. ఎందుకు అంటే ఇక్కడ మనకి పెద్ద షాప్స్ లాంటివి ఏవి ఉండవు. మొత్తం ఈ ట్రెక్కింగ్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి షాప్స్ అనేవి అయితే మనకి పెద్ద పెద్దవి అయితే ఉండవు. చిన్నపిల్లలు కూర్చొని అమ్ముతూ ఉంటారు. వాటర్ బాటిల్స్ అని, ఇంకా చిన్న చిన్న డ్రింక్ బాటిల్స్, ఇంకా ఫ్రూట్స్ అనేవి కట్ చేసినవి అలాంటివి అమ్ముతూ ఉంటారు. అవి మీరు మనం ఎంతవరకు తింటాము అన్నది కన్ఫర్మ్ కాదు కాబట్టి మనం సేఫ్టీగా కొంచెం పట్టుకు వెళ్తే మంచిది. హెవీ ఫుడ్ అయితే ఏమి పెట్టుకోవద్దు మీరు. ఇది చెప్పాలి అంటే పిక్నిక్ స్పాట్గా కూడా చాలా బాగుంటుంది. తినే ఇష్టం ఉంటే మాత్రం హెవీగా పెట్టుకోండి, లేదు అంటే మాత్రం లైట్గానే ఫుడ్ అనేది పెట్టుకోండి. ఎందుకు అంటే నడటానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి. మేమైతే లైట్గా స్నాక్స్ అనేవి పట్టుకున్నాము బ్యాగ్లోని. అలానే అంబ్రెల్లాస్ పట్టుకున్నాము. ఇంకా ఒక బెడ్షీట్ అనేది పట్టుకున్నాం. బెడ్షీట్ అంత యూజ్ లేదు కానీ అది కూడా పెట్టుకున్నమాట. మీకు కూడా యూజ్ అయితే అలా పెట్టుకోండి. మీరు ఇక్కడ చూసే ఉంటారు, నేను వేసుకున్న డ్రెస్ అయితే ఇది మాట. నాకైతే ఏమి ఇబ్బంది అయితే ఏమీ లేదు. షూస్ ఉండటం వల్ల నేను ఫ్రీగానే నడగలిగాను. మీరు కూడా అలాగే మీ కంఫర్ట్ బట్టి డ్రెస్ వేసుకున్నా కూడా షూస్ అనేవి మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఓకే, చూడండి, మీరు రూట్ అయితే చూస్తుంటూ ఉండండి. నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్గా చెప్పేస్తాను. ఇది మొత్తం మనం హిల్స్ మీద నడుస్తాము. ఇంకా స్టోన్స్ మీద నడాల్సి వస్తుంది. అప్ అండ్ డౌన్గా ఉంటుంది అన్నమాట. అంతా రోడ్ అయితే ప్లెయిన్గా అనేది ఉండదు అస్సలు. ఇంకా రెస్ట్ రూమ్స్ ఉన్నాయా లేవా అనేసి అడిగితే మాత్రం రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. వాష్రూమ్ అనేది మనకి లాస్ట్ ఇంకా పార్కింగ్ దగ్గర ఉంటుంది. మళ్ళీ ఎండింగ్ పాయింట్లో మనం ఎక్కడైతే ట్రెక్కింగ్ అంతా కంప్లీట్ అయిపోతుందో అక్కడ ఉంటుంది. మధ్యలో అయితే ఉండవండి. చూడండి, ఇప్పుడు దిగుతున్నాం మనం. అటు నుంచి ఎక్కుతున్నారు పైకి, అంటే వాళ్ళది ట్రెక్కింగ్ అనేది అయిపోయింది. వాళ్ళు రిటర్న్ వచ్చేస్తున్నారు. వాళ్ళ ఫేస్లో అయితే చూడండి చాలా అలసిపోయారు. నడటానికి మనం వెళ్ళేటప్పుడు డౌన్ కాబట్టి అంతగా ఇబ్బంది అనిపించదు, కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా టైర్డ్గా ఉన్నారు వాళ్ళైతే. దిగేటప్పుడు కూడా మెట్లు లాంటివి కానీ అవి కానీ కరెక్ట్గా లేవండి. చాలా సాఫ్ట్గా ఉంది మాట. పడిపోవటానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి. మేము కూడా చాలాసార్లు జారుతూనే వెళ్ళాము. ఇక టైంకి వస్తే ఎంత టైం పడుతుంది ఈ ట్రెక్కింగ్కి, మనం నడిచేది ఎంత కిలోమీటర్ ఉంది అన్నది అంటే, వాళ్ళు అయితే మనకి ఎంట్రన్స్లో బోర్డు మీద రాసిన దాని ప్రకారం 1.85 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఇది ఉంది అనుంది. కానీ మనం నడిచే విధానం బట్టి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్కువ వ్యూ పాయింట్స్ ఉండడం వల్ల సీనరీస్ అనేవి చాలా బాగుంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫోన్తో కాకుండా మీరు కెమెరా యూస్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. అయితే ఇది మేము 12:57కి స్టార్ట్ అయ్యాము. మేము కిందకి లాస్ట్ ట్రెక్కింగ్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి 2:06 అయింది మాట. 2:06 అయిందంటే 1 అవర్ 10 మినిట్స్ అలా పట్టింది ఒక సైడ్, అంటే దిగటానికి ఈ టైము. మళ్ళీ రిటర్న్ ఎంత అన్నది నేను ముందు చెప్తాను, ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత. ఈ వీడియోలో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది దారి ఎలా ఉంటుంది అనేది. ఒక కొండ మీద నుంచి ఇంకొక కొండ మీదకి వెళ్తున్నాం మనం, మళ్ళీ ఆ కొండ చుట్టూరే తిరుగుతున్నామా అన్నది కూడా ఒక్కొక్కసారి తెలియదు. అలా ఉంటుంది దారి అయితే. మనమైతే దగ్గర ఎన్ని కొండలు ఎక్కి దిగాము కూడా మనకు తెలియదు. అలా ఉంటుంది. సరిగ్గా ప్రాపర్గా అయితే దారి అనేది ఉండదండి. అక్కడ వాళ్ళు తయారు చేసిన దారి మాట అది. కొన్ని చోట్ల మెట్లలాగా ఉంటుంది, కొన్ని చోట్ల మెట్లని కర్రలతోని వాటితోని చేసి ఉంది మాట. ఏదేమైనా మనం జాగ్రత్తగా వెళ్తే మనకే మంచిది. ఇక్కడికి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం ఏజ్డ్ పర్సన్స్, అంటే
60 ఏజ్ ఉన్న వాళ్ళైతే వెళ్ళలేరు. అలాంటి వాళ్ళకైతే కొంచెం కష్టమే. ఎందుకు అంటే దిగేటప్పుడు కొంచెం ఎవరికొళ్ళు హెల్ప్ తీసుకున్నా కూడా ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు వాళ్ళైతే. అలానే చిన్న పిల్లలు కూడా కొంతవరకు అయితే కష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనమే వాళ్ళని తీసుకొని ఎత్తుకోవాల్సి వస్తుంది. వాళ్ళైతే నడవలేరు. కొంతసేపు అయితే ఎంజాయ్ చేయగలరు కానీ మనం దీన్ని నడిచిన దాన్ని బట్టి అయితే డిస్టెన్స్ అన్నది ఎంత అన్నది ఇంకా మనకి పెరుగుతుందా తగ్గుతుందా అన్నది తెలుస్తుందండి. ఎందుకు అంటే వెళ్ళేటప్పుడు మేము ఆల్మోస్ట్ దగ్గర ఒక 200 ఫొటోస్ వరకైనా తీసుకున్నామేమో. అంత చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే. ఎక్కడికక్కడే బాగుంది మాట. పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, అవి చాలా బాగుంది. ఈ బుల్స్ ట్రెక్కింగ్ అనేది ఏ టైంలో విజిట్ చేయాలి అని అంటే అక్టోబర్ టు ఏప్రిల్ అన్నది మంచి టైమింగ్ అండి. ఎందుకంటే ఏప్రిల్ తర్వాత ఇప్పటికే ఆల్రెడీ వర్షాలు అనేవి బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ముందు ముందు వర్షాలు ఎక్కువ అవుతాయి కాబట్టి వర్షం టైంలో అస్సలు ఈ ట్రెక్కింగ్ అనేది చేయొద్దు. ఎందుకంటే జారిపోతాం, అస్సలు చాలా పైనుంచి కిందకి ఇంకా జారటమే. ఇంకా అందుకు వర్షం టైంలో అస్సలు చేయొద్దు. ఇప్పుడు చూడండి, మీకు అక్కడ వీడియోలోని వాటర్ అనేది కిందన కనిపిస్తుంది కదా, రివర్ అనేది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. అదే ఎండింగ్ పాయింట్, అదే మెయిన్ వ్యూ పాయింట్ మాట. అక్కడికి ఇప్పుడు అక్కడికి వెళ్ళటానికి ఇంకా కనీసం ఒక 15 మినిట్స్ అయితే పడుతుందండి. మనకు చూడడానికి దగ్గరగా ఉంది కానీ దూరం మాట. అయితే ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసేసుకుంటూ మేము స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ఇక్కడ రూమ్స్ గురించి మాట్లాడుకుంటే రూమ్స్ అనేవి ఉంటాయా లేవా అన్నదంటే రూమ్స్ అనేవి ఉన్నాయండి. రిసార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే టెంట్స్ అవి వేసి వాళ్ళు మనకి ఇస్తారన్నమాట. దానికంటూ ఒక కాస్ట్ ఉంటుంది. నైట్ టైం కూడా మీరు స్టే చేయొచ్చు అదే రిసార్ట్స్లో. దాని కాస్ట్ అయితే 900 రూపీస్ ఒకరికి మాట. అలానే మీరు యూపీఐ కానీ ఫోన్పే కానీ చేస్తే 800 రూపీసే తీసుకుంటారు. మీరు క్యాష్గా ఇస్తే 900 రూపీస్ తీసుకుంటారు. తీసుకొని వాళ్ళు క్యాంప్కి సంబంధించిన మనకి రూమ్ అది తయారు చేసి వాళ్ళు ఇస్తారన్నమాట. ఓన్లీ రూమ్ వరకేనండి, ఫుడ్ అది కాదు. ఓకే, చూడండి ఇక్కడ చూస్తే 2 రూట్లు ఉన్నాయి కదా, ఒకటి లెఫ్ట్ రైట్ అని. అందులో మనం రైట్ సైడ్కి మాత్రమే వెళ్ళాలి. పై సైడ్కి ఇప్పుడు మేము వెళ్తున్న దారిలో వెళ్ళాలి. కిందకి లెఫ్ట్ సైడ్ అయితే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, క్యాంపెయిన్ అది ఎవరు వేసుకోవాలనుకుంటున్నారో, రిసార్ట్స్ కావాలి అనుకుంటున్నారో అలాంటి వారి కోసం అటు సైడు లెఫ్ట్ సైడ్కి కిందకి వెళ్ళాలన్నమాట. దాని ద్వారా అక్కడ మనకి టికెట్ కాస్ట్ అనేది వేరేగా తీసుకుంటారు. రిసార్ట్స్కి ఇంకా మనం తిరగటానికి అదంతా అక్కడ కాస్ట్ అనేది తీసుకుంటారు. ఇప్పుడు మేము వెళ్తుంది అయితే బుల్స్ ట్రెక్ మాట. ఇక్కడ రిసార్ట్స్ అది ఉండదు, ఓన్లీ ప్లెయిన్ ఉంటుంది. ఇంకా మీరు ఏదైనా క్యాంపెయిన్ ఏదైనా చేసుకోవాలి అనుకుంటే మీరు సొంతంగా ఏమైనా టెంట్స్ అవి తెచ్చుకుంటే అవి వేసుకోవచ్చు. కానీ దానికి కూడా వాళ్ళు కాస్ట్ అనేది తీసుకుంటారు. టెంట్స్ అనేవి మనవైనా కూడా వాళ్ళు కాస్ట్ తీసుకుంటారండి. అదే మీరు టెంట్స్ తెచ్చుకోకుండా వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేద్దాము అనుకుంటే దానికైతే 900 రూపీస్ అలా తీసుకుంటారు. ఇప్పుడైతే మనం చూడండి, మనం ట్రెక్కింగ్ అయితే ఎండింగ్ పాయింట్కి వచ్చామండి. అంటే ఒక సైడ్ అయితే అయిపోయింది మనకి ట్రెక్కింగ్ అనేది. ఇదే మెయిన్ మాట. చాలా బాగుంటుంది ఇక్కడ. ఇలా రివర్ ఇంకా హిల్స్ మధ్యలో రివర్ అనేది ఎంత బాగుందో చూడండి. చాలా చాలా బాగుంది ప్లేస్ అయితే. మీరైతే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. మీరు ఎప్పుడు షిల్లాంగ్ వచ్చినా, మేఘాలయ వచ్చినా తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే కిందకు వచ్చేసామండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా 2:06 అయితే అయింది టైం అయితే. ఇప్పుడు మాకు ఇప్పుడు రాగానే అయితే ఇక్కడ బోటింగ్ అనేది కనిపిస్తుంది. బోటింగ్ చేయడానికి బోట్స్ అవి ఉన్నాయి. ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకుంటున్నారు. టికెట్ కాస్ట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనిషికైతే 100 రూపీస్ అండి. అదే మీరు యూపీఐ ఏమైనా చేయాలి అనుకుంటే 75 రూపీస్ ఒక మనిషికి అవుతుంది. మీరు యూపీఐ, గూగుల్ పే అవే మాత్రమే చేయండి. అదే క్యాష్ రూపంగా ఇస్తే ఒక మనిషికి 100 రూపీస్ తీసుకుంటారు. అలా మీరు పే చేయొద్దు, ఓన్లీ ఫోన్పే చేయండి. అలా అయితే మనకి 75 రూపీస్ అవుతుందన్నమాట. ఇక్కడైతే మేము బోట్ అయితే తీసుకున్నామండి. నలుగురు ఉన్నాం కాబట్టి మేము ఒక నలుగురు ఉన్న చైర్స్ ఉన్న ఒక బోట్ని తీసుకున్నాం మేము. ఈ బోటింగ్ అనేది ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు, పెద్ద లోతు అయితే ఉండదు ఇది. అలానే మీకు ఎవరికైనా బోటింగ్ అనేది రాకపోతే వాళ్ళు వస్తారన్నమాట. ఒకరైతే మనకి హెల్ప్గా వస్తారు. ఇక్కడ మేమైతే తీసుకోలేదు, మా పిల్లలైతే నడుపుతున్నారు.
వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారండి. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇంకొకటి ఏంటి అంటే ఫోన్ అన్నది ఎవరైతే ఇప్పుడు దాకా అడిక్ట్ అయిపోతారంటే ఫోన్ పిచ్చి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ఇలాంటి ప్లేస్కి తీసుకువచ్చి వదిలితే మాత్రం అసలు ఫోన్ ఓపెన్ చేసి ఇంటర్నెట్ ఆన్ కూడా చెయ్యరండి. అసలు ఇంటర్నెట్ ఏంటో కూడా మర్చిపోతారు ఈ ప్లేస్కి వస్తే. అంత బాగుంటుంది ఈ ప్లేస్, అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూసిన కొలది ఈ ప్లేస్ అన్నది ఇంకా చూడాలనిపిస్తుంది. ప్రశాంతంగా పీస్ఫుల్గా చాలా చాలా బాగుంటుంది ప్లేస్. ఫోన్ అయితే ఎవరు చూడరు. నార్మల్ లైఫ్లో అయితే అందరం ఎవరి చేతిలో చూసినా ఫోన్ అనేది ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు. అలాంటిది ఇక్కడ చూడండి, ఎవరైనా మీకు కానీ అలా కనిపిస్తే నాకైతే చెప్పండి. మీరు ఇక్కడ చూస్తున్న వాళ్ళు కూడా ఎవ్వరు కూడా ఫోన్ అయితే చూడరు. ఫొటోస్కి వీడియోస్కి వాటికే తప్ప ఫోన్ ఆన్ చేసి నెట్ అయితే వాడరు. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మేమైతే ఫోన్ అయితే నెట్ అనేది వాడలేదు, కానీ ఇక్కడైతే పూర్ నెట్వర్క్ అన్నది అయితే మాకు తెలిసిందండి. అది కూడా నేను వీడియో చేస్తున్నాను కాబట్టి తెలుసుకొని చెప్తున్నాను. నెట్వర్క్ అయితే ఇక్కడ పూర్గా ఉంటుంది, ఎక్కువ ఉండదన్నమాట. ఇదైతే మనం 100 రూపీస్కి బోటింగ్ అన్నాం కదా, మీరు అదే బోటింగ్ చేయడానికి 100 రూపీస్ తీసుకుంటారండి. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. బోటింగ్ చేయడానికి మనం నార్మల్ టికెట్ కన్నా బోటింగ్కి వేరేగా తీసుకోవాలి. బోటింగ్ కోసం అయితే 100 రూపీస్ టికెట్ పర్చేస్ చేయాలి. అదే మీరు ఫోన్పే చేస్తే 95 రూపీస్ 90 రూపీస్ అలా తీసుకుంటారు. ఇక్కడ రేట్స్ బాగున్నాయి కదా. ఫోన్పే చేస్తే వేరే రేటు, అదే ఫోన్పే చేయకుండా క్యాష్ రూపంలో ఇస్తే వేరేగా తీసుకుంటున్నారు. ఇంకొకటి మనం ఏదైతే అమౌంట్ కడుతున్నామో దానికి ఖచ్చితంగా మీరు స్లిప్ అనేది తీసుకోండి. పిల్లలైతే అలసిపోయారు. ఇప్పుడు నేను మా హస్బెండ్ అయితే బోట్ని నడుపుతున్నామండి. ఈ బోట్ని ఎంత టైం వరకు నడపచ్చు అంటే మనకి 20 మినిట్స్ అయితే వాళ్ళు మనకి ఇస్తారన్నమాట. 20 మినిట్స్లో మనం ఇలా నడపడానికి అవుతుంది. కొన్ని రెస్ట్రిక్షన్స్ అక్కడక్కడ పెడుతుంటారు, ఇటు వెళ్ళొద్దు అటు వెళ్ళొద్దు అని. అలాంటి చోట వెళ్ళకుండా నార్మల్గా వెళ్ళండి. ఇది లోతు ఎంత ఉంటుంది అన్నది పక్కాగా అయితే తెలియదండి, కానీ కావాలి అంటే లైఫ్ జాకెట్స్ ఇస్తున్నారు. మేమైతే బోటింగ్ చేసేసాం. బోటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నడిచి వచ్చాం కదా, ఆకలి అయితే వేస్తుంది. ఫస్ట్ అయితే ఒక దగ్గర కూర్చొని ఫుడ్ అయితే తినేస్తాము. తినేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం తిప్పి మీ అందరికీ చూపిస్తాను. మళ్ళీ మేమైతే ఇంటి దగ్గర నుంచి వెజ్ బిర్యానీ తెచ్చుకున్నామండి. వెజ్ బిర్యానీ తింటాం. అదైతే కొంచెం హెవీగా అనిపించింది, ఎందుకంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది. మీరైతే లైట్ ఫుడ్డే తెచ్చుకోండి. మేమైతే ఇప్పుడు ఫుడ్ తింటున్నాం. ఫుడ్ తిన్న తర్వాత ఇంకొంచెం మనం మాట్లాడుకుందాం. మీకు ఏమైనా ఇందులో డౌట్ ఉంటే కామెంట్స్లో రాయండి, నేను ఆన్సర్ ఇస్తాను. అయితే మాదైతే ఫుడ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొంచెం ఫ్రంట్కి అలా నడుచుకుంటూ అలా వెళ్దాం, సీనరీస్ చూసుకుందాం, ఇంకా ఫొటోస్ అవి తీసుకోవటానికి అవుతుంది. చూడండి ప్లేస్ అయితే ఎంత బాగుందో కదా, చాలా చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇప్పుడు రూమ్స్ మనం తీసుకుంటే, అదే మీరు రూమ్స్ తీసుకుంటే నైట్ ఉండటానికి వాళ్ళు ఓన్లీ మనకి ఆ క్యాంపింగ్కి కావాల్సిన ఓన్లీ ఆ టెంట్ మాత్రమే ఇస్తారు. ఫుడ్ అది అవాయిడ్ చేసేస్తారు. మీరు ఫుడ్ అనేది ముందే వాళ్ళని కనుక్కోవాలి మాట. ఫుడ్ మీకు కావాలి అంటే ముందే వాళ్ళని అడగాలి, లేదు అంటే వాళ్ళు మీకు ప్రిఫర్ చేయరండి. ఇంకోటి ఏంటంటే వీలైనంత వరకు మీరు ఏమైనా వండుకుందాము అని అనుకుంటే ఆ ఐటమ్స్ మీరు ముందుగానే తెచ్చేసుకోవాలి. తెచ్చేసుకొని పెట్టుకుంటే మీ దగ్గర వాళ్ళు స్టవ్ అనేది అలాంటివి వాళ్ళు ఇస్తారు. అప్పుడు మీరు వండుకొని తినచ్చు మాట. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది ప్లేస్ అయితే. ఓకే, చాలా సైలెంట్గా, చాలా పీస్ఫుల్గా, చాలా చాలా బాగుందండి. ఇదైతే అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మీరు చూడండి, ఎవరి చేతిలో కూడా ఫోన్ అనేది లేదు, ఫోన్ ఎవ్వరు చూడట్లేదు, మొత్తం నేచర్నే ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కసారి కూడా ఫోన్ అనేది ఓపెన్ చేసి ఏమవుతుంది, ఆన్లైన్లో ఏమవుతుంది, ఎవరైనా వీడియోస్ పెట్టారా ఏంటి అన్నది అవేమీ చూడమండి. అంత బాగుంటుంది ఈ ప్లేస్ అన్నది. ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ నేనైతే ఉండిపోయాను. మా వారైతే ఇక్కడ ఒకసారి పడుకొని కూడా ఇలా లేచిపోయారు. చూడండి ఇప్పుడు ఈ పక్కనైతే వాటర్ అది చూడండి ఎంత బాగుందో కదా, చాలా చాలా బాగుంది.
మీరు ఇక్కడ చూసినట్టయితే పక్క పక్కన టెంట్స్ అవి కూడా వేసుకొని ఉన్నారు చాలామంది. ఇక్కడ నైట్ టైము ఎవరైనా ఉండాలి అనుకుంటే ఉండొచ్చండి. లేదు అంటే అంత అవసరం లేదు, బయటన స్టే చేయడం బెటర్ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఫుడ్ ఐటమ్ అంతా మీరే తీసుకొని వచ్చి ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలి. వాళ్ళైతే ఒక మ్యాగీ వరకు అయితే ప్రిపేర్ చేయగలరు, మనకి అంతకు మించి చేయలేరు. నేను తెలుసుకున్న దాన్ని బట్టి అయితే నేను అది చెప్తున్నాను. ఫుడ్ అయితే వాళ్ళు నార్మల్గా మ్యాగీ వరకు అయితే ఇవ్వగలరని తెలిసింది. కింద దిగిన తర్వాత మనం 1.5 అవర్ అయితే మనం ఇక్కడ ఉన్నామండి. ఇంకా రిటర్న్ అయిపోదాము అనుకుంటున్నాం. రిటర్న్ అయ్యేటప్పుడైతే చూడండి ఎలా ఉన్నామో, చాలా చాలా హెవీగా ఉంది అన్నమాట. నడటానికైతే చాలా ఇబ్బందిగా ఉంది. మనం ఎంతైతే వెళ్ళేటప్పుడు ట్రెక్కింగ్ చేసామో రిటర్న్ వెళ్ళేటప్పుడు దానికన్నా డబల్ అయితే అవుతుంది మనకి టైం అనేది. ఎందుకు అంటే మొత్తం అప్పే కాబట్టి కొంచెం చాలా నడటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇకైతే ఈ వీడియో అయితే ఇంతేనండి. మేము తీసుకున్న కొన్ని ఫొటోస్ నేను పెడుతున్నాను, మీరు అవి చూడండి. అలానే ఈ వీడియో మీకు బాగా యూజ్ అయింది అని అనుకుంటున్నాను. యూజ్ అయితే మరి తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలానే నేను ఈ డిస్టెన్స్ ఇవన్నీ లిస్ట్ అన్నది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.